ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంటే కృత్రిమ మేధ, దాన్ని ఆధారంగా చేసుకుని పనిచేసే అప్లికేషన్స్ గురించి దాదాపుగా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో చదువుతున్నాం, టీవీల్లో వింటున్నాం, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, మన పక్క వాళ్ళు మాట్లాడుకుంటే వింటున్నాం. కానీ మనం చేస్తున్న పనికి మన రంగంలో ఎలా ఉపయోగపడుతుందో ఇంకా మనం వెయిట్ చేస్తున్నాం, అలవాటు చేసుకోవాలా. అన్ని రంగాల్లో ఉన్న అందరూ ఇంకా ఈ టూల్స్ని వాడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలా. సపోజ్ మీరు ఎన్జిఓలు అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దాంట్లో పనిచేస్తున్నారు, లేదా మీరు సోషల్ సెక్టర్, ఎనీ సోషల్ సెక్టర్ ఒక సోషల్ ప్రాబ్లం మీద పనిచేస్తున్నారు. మీ రీసెర్చ్ కోసమో, ఒక సంస్థగానో, వాళ్ళకి హెల్ప్ చేయటానికో, సొసైటీకి హెల్ప్ చేయటానికో, సొసైటీలో మార్పు తీసుకురావడానికో మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది న్యాచురల్గా క్వశ్చన్ వస్తుంది. ఉదాహరణకి మన ఊర్లో లేదా మన టౌన్లో ఒక ఊరు తీసుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చిన్న యూనిట్ ఒక 200-300 ఫ్యామిలీస్ ఉన్న ఒక చిన్న గ్రామాన్ని తీసుకుందాం. ఆ గ్రామంలో ఆల్కహాలిజం ప్రాబ్లం ఉందని మీ నోటీస్కి వచ్చింది. మీరు ఆ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓ, ఆ ప్రాబ్లం మీద పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓ. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి? అసలు ఈ 200-300 ఫ్యామిలీస్లో ఎంతమంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎంతమందిని మనం ఆల్కహాలిక్స్గా అభివర్ణించవచ్చు, ఈ ఆల్కహాలిక్స్ అనుకున్న ఆ కొద్ది పర్సంటేజ్కి మనం ఎలా హెల్ప్ చేయగలగాలి. ఎలా హెల్ప్ చేయాలో మనకు తెలుసు, కానీ వీళ్ళు ఎవరు అనేది మనకు తెలియకపోవచ్చు. సో మనం కొంత జనరల్ సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం ఆ ఊర్లో ఉన్న వెండర్ ఉన్నాడు, ఆ వైన్ షాప్ ఏదో ఉంది. ఆ వైన్ షాప్లో రోజుకి ఎన్ని యూనిట్లు అమ్ముతారో అది గవర్నమెంట్కి తెలుసు, మనకి తెలుసు. గవర్నమెంట్కి తెలుసు అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అని, మనం ఆర్టీఐ ద్వారా మనం కూడా తెచ్చుకోవచ్చు అని. సో ఈ 200 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో రోజు ఇన్ని రకాల మందులు, ఇన్ని కేసులు వాడుతున్నారని మన నోటీస్కి వచ్చింది అనుకోండి. అంటే మరి ఇంతమందిలో అందరూ ముందు అలవాటు లేకపోవచ్చు, ఆ ఉన్నవాళ్ళు రిపీటెడ్గా తాగుతూ ఉండొచ్చు. ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆల్కహాలిక్స్ ఈజ్ మోర్ అని మీకు అనిపించింది అనుకోండి. దెన్ ఆబ్వియస్గా ఇంకొద్దిగా యూ విల్ డ్రిల్ డౌన్. ఎవరెవరు తాగుతారో సమాచారం తెలుసుకుంటారు, ఎవరు ఎక్కువగా తాగుతున్నారో సమాచారం తెలుసుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-on-1 కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇదే కదా మీరు ఎన్జిఓగా చేస్తుంది. సో ఇదంతా కూడా ఇంతకుముందు మీరు పేపరు పెన్నుతోటో నడిచి వెళ్ళి అక్కడక్కడ సమాచారం తెచ్చుకోవడం ద్వారానో, అంటే ఇన్-పర్సన్ సర్వీస్ ద్వారానో మీరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మనకున్న టూల్స్ ద్వారా మనకి గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాడుకుని మనకి ఆ ఊర్లో ఏం జరుగుతుందో ఒక అసెస్మెంట్కి వచ్చాం కాబట్టి ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆల్కహాలిక్స్ మనకు ఒక నంబర్ అనేది వస్తుంది. కాబట్టి ఇఫ్ దట్ ఫాల్స్ ఇన్ యువర్ కేటగిరీ, మీ టార్గెట్లోకి ఆ ఊరు పడింది అనుకోండి, ఆ ఊర్లో మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఊర్లో ఎంతమంది డెస్టిట్యూట్స్ ఉన్నారు, అనాథలు ఉన్నారు, ఈ ఊర్లో ఎంతమందికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, అసలు ఎంతమంది వృద్ధులు ఉన్నారు, లేదు ఈ ఊర్లో ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు, రేషన్ రాకుండా మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా. చిన్న ఊర్లు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఇలాంటి సమస్యల్ని స్థానిక పొలిటీషియన్స్ ద్వారానో, స్థానిక ఉద్యోగస్తుల ద్వారానో సార్ట్అవుట్ చేసుకుంటారు. అదే కొద్దిగా పెద్ద ఊరు, కొద్దిగా టౌను, కొద్దిగా సిటీ అన్నాం అనుకోండి, సమ్ టైమ్స్ దీస్ ఇష్యూస్ బికమ్ వెరీ వెరీ క్రిటికల్. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, ఫ్యామిలీలో 2-3కి సమస్య ఉంటుంది, ఆరోగ్య సమస్య ఉంటుంది. వాళ్ళు కనీసం వెళ్ళి రేషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, లేదా వాళ్ళకి ఏదన్నా రాకపోతే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ రాకపోతే వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉండదు. మరి ఇదంతా మనం ఎలా హౌ డు వీ కనెక్ట్ అవర్ డాట్స్? గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేస్తుంది. ఇన్ ఎడిషన్ టు గవర్నమెంటే కదా ఎన్జిఓ సెక్టర్ పనిచేస్తుంది, సోషల్ సెక్టర్లో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఈ డాట్స్ని కనెక్ట్ చేయటానికి మనకున్నటువంటి చట్టపరమైన అవకాశాలు ఏంటి, టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా మనకున్నటువంటి టూల్స్ ఏంటి, వాటిని ఉపయోగించుకొని మీరు ఎక్కువగా ఫిజికల్గా కష్టపడకుండా ఎక్కువగా ఫిజికల్గా చేయాలి అంటే మనకి ఎక్కువ మ్యాన్ పవర్ అన్నా కావాలి, మనం చేయగలిగిన స్కోప్ అన్నా తగ్గిపోద్ది. కానీ మనం స్మార్ట్గా చేయటం కనుక మనకు అర్థమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఎల్ఎల్ఎంస్ని మనం వాడుకోగలిగితే, చాట్ జీపీటీ లాంటి వాటిని మనం వాడుకోగలిగితే మనకి కావాల్సిన డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిని ఏ క్వశ్చన్ అడగాలి, ఎక్కడ ఆర్టీఐ ద్వారా సమాచారం తెచ్చుకోవాలి,
ఆ వచ్చిన పెద్ద డాక్యుమెంట్ని చాట్ జీపీటీకి ఫీడ్ చేసి చాట్ జీపీటీని గ్రామాల వారీగా, ఈ మండలం వారీగా, ఈ మండలంలో ఉన్న గ్రామాల వారీగా మనం అడిగిన ప్రశ్నకి సమాధానాలు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఆఫీస్లో కూర్చొని చేసుకోవచ్చు. మనం ఆన్ ఫుట్ వెళ్ళి సర్వే చేయాల్సిన అవసరాలు చాలా విషయాల్లో తగ్గిపోయినాయి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్స్ కూడా డిజిటల్ గవర్నమెంట్ వైపుకి మొగ్గుతుంది కాబట్టి, అందరి సమాచారాన్ని సేకరిస్తుంది కాబట్టి, అందరికీ వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, లేదంటే ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో, అది ఏదో ఒక రూపంగా ఆల్రెడీ మనం క్యాప్చర్ చేస్తున్నాం. దాంట్లో నుంచి మీరు బిజినెస్ అనలిటిక్స్ చేసుకోవటం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ హయ్యర్ లెవెల్ ఫర్ ఇంతకుముందు మనం అనుకున్న బిజినెస్ అనలిటిక్స్. దానికంటే మోర్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలగదు కాబట్టి, వర్బల్గా ఇవ్వగలదు కాబట్టి, కాన్వర్జేషన్ రూపంలో ఇవ్వగలదు కాబట్టి, మీరు అలాంటి మ్యాన్ పవర్ను ఉపయోగించుకొని, అంటే మినిమల్లీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉపయోగించుకొని చాలా పెద్ద పెద్ద పనులు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్జిఓ సెక్టర్స్ మరింత కేపబిలిటీస్ని పెంచుకోవడానికి, మరింతగా పర్ఫామ్ చేయడానికి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇంతవరకు వాడకపోతే, మీరు ఏ సెక్టర్లో పనిచేస్తున్నారో ఆ సెక్టర్లో మరింతగా పనిచేయడానికి ఎలాంటి టూల్స్ ఉపయోగపడతాయో, మీ ఫోను ఎలా ఉపయోగపడుతుందో, మీ ఫోన్ ద్వారా ఈ టూల్స్ అన్ని ఉపయోగపడతాయి. కాబట్టి యూ ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ దెమ్. ముందు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి చాట్ జీపీటీ అనే అప్లికేషన్ తెచ్చుకోండి, లేదా అలాంటివి మీకు నచ్చినవి, లేదా మీ మీ స్టూడెంట్స్ కానివ్వండి, మీ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఏది సజెస్ట్ చేస్తే అది తెచ్చుకోండి. స్టార్ట్ ప్లేయింగ్ విత్ ఇట్, స్టార్ట్ టాకింగ్ టు ఇట్ అండ్ స్టార్ట్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్. మీరు ఇవన్నీ చేయాలని, దీని ద్వారా మీరు సొసైటీకి మరింత సర్వీస్ చేయాలని, మీరు ఒక ఎన్జిఓగా మరిన్ని సేవలు అందించాలని చెప్పేసి ఎఫిషియెంట్గా, తక్కువ ఖర్చుతో, మీ మీద భారం లేకుండా, మీకు ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా, ఇంకా ఎక్కువ మందికి మీరు సహాయపడేలాగా మీరు ఇదంతా వాడుకోవాలని చెప్పేసి నా కోరిక. ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ ఇట్. థ్యాంక్ యూ.